హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆకుకూర తొందరగా టేస్టీగా ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్ కట్ చేయాలి. ఆనియన్ కొంచెం దొడ్డు కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేయదు. ఆకుకూరలకు కదా. ఆకుకూర కడిగి కట్ చేశాను. ఆకుకూర వేస్తున్నాను. మనం వెజిటేబుల్స్ ఏమేమి వేయాలనుకున్నామో అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా వేసాను, శనగపప్పు వేసినాను, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, ఉప్పు ఒకటేసారి వేసిన కాబట్టి మళ్ళీ ఏం వేయను. ఆయిల్ వేసిన, పసుపు వేసిన, జీలకర్ర వేసిన. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ వెలిగిస్తే సరిపోతుంది. నేను కషాయం చేసుకున్నాను. టైం లేదు కదా, మార్నింగ్ అవర్స్, ఇంకా వాటర్ అన్నీ ఇంకిపోతున్నాయి. ఇంకొంచెం డ్రై కావాలి కర్రీ. అన్నిట్లోకి బాగుంటుంది ఆకుకూర. ఏ ఆకుకూర అయినా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, టైం సేవ్ అవుతుంది. మా బాబు బాక్స్లోకి రైస్ కూడా ఉడుకుతుంది. టైం ఉండదు కదా మార్నింగే. ఇలా ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకి, పిల్లలకి బాక్స్ కట్టాలి కదా. ఈ విధంగా చేసుకుంటే ఆకుకూర పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, తొందరగా అయిపోతుంది. కర్రీ చేయడం కూడా టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. అది కూడా ఇంకొద్దిసేపు అయితే అది కూడా డ్రై అవుతుంది. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. అయిపోయింది, వాటర్ డ్రై అయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ నేను మీకు పోస్ట్ చేస్తుంటాను. ఇంకొకసారి కలుపుదాము. చాలా టేస్ట్ కూడా ఉంటుంది కర్రీ. నాకు కామెంట్ పెట్టండి చేసుకొని. చూడండి ఎంత నీట్గా అయిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేస్తాను. థ్యాంక్ యూ.